పూరి జగన్నాథ్ రథయాత్ర. మనం ఎక్కడ లేని వింతలన్నీ ఈ రథయాత్రలో మనం చూడొచ్చు. అసలు విగ్రహాలకి జ్వరం రావడం ఏంటి? అంతేకాకుండా ఇప్పటి వరకు జరిగిన రథయాత్రలో ప్రతిసారి సాయంత్రం పూట ఖచ్చితంగా వర్షం పడుతుందంట. అంతేకాకుండా ఈ గుండీచా మందిరం అంటే ఏంది, అసలు ఆ విగ్రహాలని అంటే ఆ రథాలను అక్కడే ఎందుకు ఆపుతారో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, ఎందుకంటే కంటెంట్ ఎంతో వాల్యుబుల్ గా ఉంటుంది. మీరు స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాకుండా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలిసేలా షేర్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ అసలు మిస్ అవ్వకూడదు అని అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అసలు ఈ రథాన్ని ఎలా నిర్మిస్తారో తెలుసుకుందాం. రథయాత్రకు 60 రోజుల ముందు అంటే వైశాఖ బహుళ విధియ నాడు పనులు మొదలు పెడతారు. పూరి మహారాజు పూజారుల్ని పిలిచి కలప సేకరించాలని చెప్తాడు. సామంతరాజు దశపల్ల అప్పటికే అన్నిటినీ వృక్షాలని తీసుకొని వస్తాడు. వాటికి వేద పండితులు శాంతి నిర్వహించాక జాగ్రత్తగా నరికి 1072 కాండాలను పూరికి తరలిస్తారు. రథాల నిర్మాణానికి 13,000 ఘనపుటడుగుల కలప అవసరం. ప్రధాన పూజారి నేతృత్వంలోని శిల్పుల బృందం అక్షయ తృతీయ నాడు రథాల తయారీకి శ్రీకారం చుడుతుంది. ముందు వృక్ష కాండాలని 2188 ముక్కలు చేస్తారు. వాటిలో 832 ముక్కల్ని జగన్నాథుని రథం కోసం మరియు 763 ముక్కల్ని బలరాముని రథం కోసం మరియు 593 ముక్కల్ని సుభద్రాదేవి రథం కోసం వినియోగిస్తారు. తయారీలో ఎక్కడ యంత్రాలను కూడా వాడరు. అంతేకాకుండా టేబ్ ఇలాంటివి కూడా కొలత చేయడానికి వాడరు. మొత్తం చేత్తోనే మెజర్మెంట్ చేసి ఇవన్నీ ఫిట్ చేస్తారు. జగన్నాథుని రథం నందిఘోష. ఆ రథం యొక్క ఎత్తు సుమారు 46 అడుగులు, 16 చక్రాలుంటాయి. ఒక్కో చక్రం ఎత్తు 6 అడుగులు. సారథి పేరు దారుక. బలరాముడి రథం తాళధ్వజం, సుభద్రాదేవి రథం దేవదలన్. నిర్మాణం పూర్తయ్యాక రథాలని యాత్రకు ఒక్కరోజు ముందుగా ఆలయ తూర్పు మార్గంలోని సింహద్వారం దగ్గర నిలబెడతారు. లాగేటందుకు అనుగా ఒక్కో రథానికి 250 అడుగుల పొడవు, 8 అంగుళాల మందం ఉన్న తాళ్లను కడతారు. ఆ తరువాత ఘోషయాత్ర. రథానికి ఉన్న తాళ్లను లాగడంతో ప్రపంచ ప్రఖ్యాత రథయాత్ర మొదలవుతుంది. ఆ సమయంలో స్వామిని పతిత పావనుడు అంటారు. ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్న లక్షలాది మంది భక్తులు ఒక్కసారిగా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు దూకుతారు. మిన్నంటే జయ జయ ద్వానాల మధ్య రథాలు భారంగా కదులుతాయి. సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా ఆలయానికి చేరుకోవడానికి 12 గంటల సమయం పడుతుంది. గుండిచా వనానికి చేరుకున్నాక ఆ రాత్రి ఆలయం బయట రథాల్లోనే మూల విరాట్టుకు విశ్రాంతినిస్తారు. మర్నాడు పొద్దున్న మేళ తాళాలతో గుడి లోపలికి తీసుకువెళ్తారు. స్వామి అక్కడ 7 రోజుల పాటు ఉంటారు. 5వ రోజున ఓ ఆసక్తికరమైన విషయం జరుగుతుంది. ఆలయంలోకి తనతో పాటు తీసుకు వెళ్ళలేదని స్వామిపై అలిగిన లక్ష్మీదేవి గుండీచా గుడి ఆలయం నుంచి జగన్నాథుని ఊరకంట దర్శించి పట్టలేని కోపంతో స్వామి రథాన్ని కొంతమేర ధ్వంసం చేసి వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ ముచ్చటంతా అమ్మవారి పేరిట పూజార్లు జరిపిస్తారు. ఆ రోజున హీరా పంచమి అంటారు. వారం పాటు గుండీచాదేవి ఆతిథ్యం స్వీకరించిన సుభద్ర, జగన్నాథ, బలరాములు దశమి నాడు తిరిగి ప్రయాణం చేస్తారు. దాన్ని బహుదా యాత్ర అంటారు. జగన్నాథుడు మాత్రం దారిలో అర్ధాసని గుడి దగ్గర ఆగి తీయని ప్రసాదాన్ని ఆరగిస్తారు. మధ్యాహ్నానికి 3 రథాలు ఆలయానికి చేరుకుంటాయి. తరువాత రోజు ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరించి దర్శనానికి అనుమతిస్తారు. ద్వాదశి నాడు మళ్లీ విగ్రహాలను రత్న సింహాసనంపై ప్రతిష్ఠించడంతో రథయాత్ర పూర్తవుతుంది. స్వామి లేక చిన్నబోయిన పూరి జగన్నాథుని రాకతో కలకల్లాడిపోతుంది. రథయాత్రలో జరిగే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల్ని మనం ఇప్పుడు కొన్ని తెలుసుకుందాం. జ్యోష్ణ పౌర్ణమి నాడు జరిగే స్నాన యాత్రలో చందన యాత్ర వేడుకలు పూర్తవుతాయి. ఆ రోజు ఆలయ పూజారులు
మంత్రోక్తంగా జగన్నాథునికి స్నాన వేడుకలు నిర్వహిస్తారు. అందుకే జ్యోష్ణ పౌర్ణమిని స్నాన పూర్ణిమ అని వ్యవహరిస్తారు. స్నాన పూర్ణిమ రోజు బంగారు బావి నుంచి తెచ్చిన 108 కుండల పవిత్ర జలాలను వినియోగిస్తారు. స్నాన పూర్ణిమ తర్వాత జగన్నాథునికి జ్వరం వస్తుందంట. ఆనాటి నుండి 2 వారాల పాటు పూరి ఆలయంలో భక్తులకు మూల విరాట్ దర్శనం ఉండదు. ఆ మూల విరాట్ స్థానంలో సాంప్రదాయక ఫోటో చిత్ర పద్ధతిలో పెద్ద వస్త్రంపై చిత్రించిన విగ్రహాల రూపమే దర్శించుకోవాల్సి ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఎంతగానో నచ్చుంటుందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ అసలు మిస్ అవ్వకూడదని అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.